నా పేరు మొహమ్మద్ ముఫజ్జిల్. నేను తెలంగాణ స్టేట్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను ఇక్కడికి, మహారాష్ట్ర సోలాపూర్కి. సో ఈ ఫీల్డ్ బేస్బాల్ ఈ గేమ్ ఎలా ఉంటుందో మీకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చినాను. సో ఈ గేమ్ ఏంటంటే మనకు వివిధ గ్రామాల్లో కానీ, జిల్లాలో కానీ, రాష్ట్రంలో కానీ, వేరే వేరే దేశాల్లో కూడా చాలా మంది పూర్ పీపుల్స్ ఉంటారు. వాళ్ళు ఎగ్జాంపుల్ ఏంటంటే క్రికెట్ కిట్ ఉంది. సో క్రికెట్ కిట్ మనకు కొనాలంటే మనకు 60-70 వేలు అవుతుంది. సో అలాంటి కొనలేని పరిస్థితుల్లో కూడా ఓన్లీ ఒక బంతితో, ఒక బాల్తో 16-32 మంది ఆడొచ్చు దీంట్లో. ఓకేనా? సో ఈ గేమ్ చాలా లో బడ్జెట్ గేమ్. మన తెలంగాణ రాష్ట్రం కానీ, మన ఆంధ్ర రాష్ట్రం కానీ, మిగతా ఎలాంటి ఏ రాష్ట్రంలో కూడా చాలా మంది పేద విద్యార్థులు ఉంటారు. సో వాళ్ళందరికీ ఒక బాల్ పై 16-32 మంది, అంటే ఒక క్లాస్ లో ఉన్న స్ట్రెంత్ వాళ్ళందరూ ఆడే అవకాశం ఉంటుంది ఈ గేమ్ లో. సో ఇక్కడ చూడండి, ఈ బేస్ లో మనకు బేస్ లో లెంత్ కానీ వెయిట్ కానీ మనకు 15 మీటర్లు ఉంటుంది. సో దీని నుంచి మనకు బేస్ లో నుంచి ఇక్కడ నుంచి ఈ బేస్ వరకు, అంటే ఈ మధ్యలో మనకు 15 మీటర్ ఉంటుంది. మధ్యలో మనకు 7.50 అంటే 7.5 మీటర్ల మధ్యలో మనకు ఒక బీటింగ్ కి సంబంధించిన ప్లేయర్ నిలబడతారు. సో 1, 2, 3, 4, ఓకేనా? ఈ 4 బేస్లు ఉంటాయి. 4 బేస్లో 4 ఏటింగ్ కి సంబంధించిన క్రీడాకులు ఉంటారు. సేమ్ అదే విధంగా ఈ మధ్యలో ఉన్న 7.50 డిస్టెన్స్ లో మనకు బీటింగ్ కి సంబంధించిన ప్లేయర్స్ కూడా దీంట్లో ఉంటారు. సేమ్ 1, 2, 3, 4. సో అదే విధంగా మనకు ఫీల్డ్ లో తీసుకుంటే ఈ బేస్ నుంచి మనకు ఎలాగైతే ఈ లైన్ ఉందో, చక్కగా గీసిన లైన్ ఉందో, అక్కడి నుంచి కూడా సేమ్ మనకు ఇక్కడ 1, 2, 3, 4 ఏటింగ్ కి సంబంధించిన ప్లేయర్స్ ఉంటారు. మరి అదే విధంగా ఈ మధ్యలో ఉన్న సంఘటనలో ఇక్కడ మనకు బీటింగ్ సంబంధించిన ప్లేయర్లు ఉంటారు. సో ఈ ఫీల్డ్ లో నుంచి 1 ఫీట్ డిస్టెన్స్ లో మనకు దూరంలో 2 ఫీట్ల బాక్స్ ఉంటుంది. ఎప్పుడైతే మనకు ప్లేయర్స్ ఇక్కడ రన్స్ మనం బాల్ త్రో చేస్తారో, ఓకేనా, బాల్ త్రో చేస్తారో అదే సమయంలో బంతి గాలిలో ఉన్నప్పుడే క్రీడాకారులు ఏం చేయాలంటే ఈ ఫీల్డ్ నుంచి ఈ ఫీల్డ్ వరకు వాళ్ళు రన్ చేయడం జరుగుతుంది. అతి త్వరలో సెకండ్ లో రన్స్ కంప్లీట్ చేయాలి. సో మనకు ఈ ఫీల్డ్ మొత్తం మనకు వచ్చేసి 81.60 అంటే 81 మీటర్స్ ఉంటాయి మనకు. సో ఇందులో మనకు చాలా మనం నేర్చుకుంటే చాలా సులభంగా మనం నేర్చుకోవచ్చు క్రీడని. సో మనకు ఫీల్డ్ కంప్లీట్ చేయాలి. ఎప్పుడైతే ఫీల్డ్ లో ఉన్న క్రీడాకారులు రన్ చేసే సమయంలో ఈ బాక్స్ లో ఉన్న బీటింగ్ సంబంధించిన క్రీడాకారులు ఇలా కాలు అడ్డం పెట్టి కానీ, మనం చేతులకు పుష్ చేయడం కానీ, చేయి పెట్టి గుంజడం కానీ ఇలాంటి చేస్తే వాళ్ళకి మనం ఫౌల్ అని చెప్పడం జరుగుతుంది. ఇదే ఫౌల్ మనం 2 సార్లు వార్నింగ్ ఇస్తే 3వ సారికి క్రీడాకారికి మనం సస్పెండ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఎలాగైతే మనకు ఫీల్డ్ ఇక్కడ మన స్టార్ట్ ఇక్కడ ఉంటుంది, ఎండ్ కూడా ఇక్కడ ఉంటుంది. ఏదైతే ప్లేయర్ మనకు కంపల్సరీ సేమ్ ఏ ప్లేయర్ ఏ స్థానంలో ఉన్నారో అదే ప్లేస్ లో కూడా స్టార్ట్ అండ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం ఊహించుకోవచ్చు. సో మనకు ఇక్కడ నుంచి జరిగిన ఈ డిస్టెన్స్ లో ప్లేయర్ ఒకవేళ కరెక్ట్ టైంలో సమయంలో చేరుకోలేని సమయంలో ఆ ప్లేయర్ కంపల్సరీ రన్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. నడుచుకుంటూ అయినా వెళ్ళాలి, లేకుంటే ఉరుకుంటా వెళ్ళినా ఇక్కడ మనం కంప్లీట్ చేసుకోవాలి. అలాంటి 2 సార్లు పరిస్థితుల్లో ఆ ప్లేయర్ కి మనం వార్నింగ్ ఇచ్చే ప్లేయర్ ని మనం సస్పెండ్ చేయడం జరుగుతుంది. అంటే ఒక పాయింట్ బి టీం వాళ్ళకు -పాయింట్ కిందికి వెళ్తుంది. సో మనకు దీంట్లో పాయింట్స్ రావు. ఓకేనా? అప్పుడు మనకు బయట ఉన్న ఎక్స్ట్రా ప్లేస్ వాళ్ళు కూడా లోపల వచ్చే అవకాశం ఉంటుంది. సేమ్ యాజిటీస్ కూడా ఇంతకుముందు మనం తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లో ఏదైతే చెప్తున్నాం హిందీ, ఇంగ్లీష్ లో సేమ్ యాజిటీస్ గా వాళ్ళు కూడా దీంట్లో చేంజ్ చేసే అవకాశం ఉంటుంది. మనం చాలా తక్కువ సమయంలో 20 నిమిషాల ఈ క్రీడ ఇది. 20 నిమిషాల్లో మనకు ఈ క్రీడని మనం చాలా సులభంగా మనం ఆడుకోవచ్చు. సో ఏంటంటే దీనికి కావాల్సింది మనకు ఫిట్నెస్. ఓకేనా? ఫిట్నెస్ ప్రతి క్రీడాకారుడు మన దీంట్లో ఉరికే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు 16 మంది దీంట్లో ఆడే అవకాశం ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే ముఖ్యమైన విషయం, ఈ అబ్బాయి పొట్టిగా ఉన్నాడు, హైట్ ఉన్నాడు, లావుగా ఉన్నాడు, సన్నగా ఉన్నాడు, ఇలాంటి చాలా క్రీడల్లో వాళ్ళకు తీసేయడం జరుగుతుంది. సో ఈ అబ్బాయి అన్ఫిట్ అని మనం జరపడం జరుగుతుంది. సో ఈ క్రీడలో అలాంటిది ఏం లేదు. ప్రతి ఒక్క క్రీడాకారుడు ఇట్లా ఆడొచ్చు. ఓకేనా? ప్రతి ఒక్క క్రీడాకారుడు ఇట్లా ఆడొచ్చు. దీంట్లో బాల్ మాత్రం మంచిగా మీరు బాల్ త్రో చేసే సమయంలో వితిన్ సెకండ్ లో మీరు ఉరకడం జరగాలి. సో బాల్ ఎప్పుడైతే గాలిలో ఉంటుందో, ఈ బాల్ త్రో చేస్తే గాలిలో ఉంటుందో అప్పుడే మీరు ఈ ఫీల్డ్ నుంచి ఇక్కడికి ఉరకడం జరుగుతుంది. సో అతి త్వరలో మీకు బుక్లు కూడా లాంచ్ చేస్తున్నాం మేము. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 భాషలో 3 లాంగ్వేజ్లలో 3 भाषा में इस बुक हम लॉन्च कर रहे हैं. సో మనం అతి త్వరలో మీ దగ్గర వరకు బుక్ చేరే ప్రయత్నం చేస్తాం. సో
ఈ ఫీల్డ్ బేస్బాల్ మన తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రపంచం మొత్తం ఈ క్రీడను మనం పరిచయం చేసుకున్నాం కాబట్టి మీరు అందరూ దృష్టి పెట్టి క్రీడలు నేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.